కుట్టి ఆ శివయ్యను కోరుకున్నట్టుగానే ఆ శివయ్య అయితే అక్కడికి సూర్యబాబు జ్యోతమ్మని అయితే పంపించుతాడు. అది చూసి పూజారి తాత కుట్టి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక అక్కడ పద్మమ్మ అలాగే సింహాద్రితో పాటు సూర్యబాబు జ్యోతమ్మ కూడా కుట్టితో పూజ జరిపించడం కోసం సిద్ధంగా ఉంటారు. ఇక ఈ పూజను ప్రారంభిద్దామని చెప్పి పూజారి గారు అయితే ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు ఇద్దరు తల్లిదండ్రులతో కూడా కావిళ్ళు మోయించే కార్యక్రమం జరిపిస్తారు. ఇక సూర్యబాబు జ్యోతమ్మ అలాగే వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకొని సరేలేండి మనం ఇది జరిపిద్దామని చెప్పి సూర్యబాబు జ్యోతమ్మ అలాగే పద్మమ్మ సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు తల్లిదండ్రులు కూడా కావెళ్ళు మోస్తూ ఉంటారు. అది చూసి కుట్టి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. శివయ్య అంతా మంచిగా చేస్తాడు, అందుకే ఆ శివయ్యని నేను నమ్ముకున్నాను, ఆ శివయ్య నాకంతా నేను అనుకున్నదంతా చేస్తాడని చెప్పి కుట్టి అయితే అనుకుంటూ ఉంటుంది. అది చూసి పూజారి తాత కూడా అమ్మ నీ సంకల్పం నెరవేరుతుందని చెప్పి అంటూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.